నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. మనం నివసించే భూగోళం సౌర వ్యవస్థలోనే కాదు, ఈ అనంత విశ్వంలోనే అద్భుతమైన గ్రహం. విశ్వంలో కోట్ల కొద్ది గ్రహాలు ఉన్నప్పటికీ జీవం ఉన్నట్టు ఇప్పటి వరకు తెలిసింది భూమి మీద మాత్రమే. మన భూమి సూర్యుని నుంచి సరైన దూరంలో ఉంది. చాలా దగ్గరగా కాకుండా, అలాగే చాలా దూరంగా కాకుండా జీవం ఉండడానికి సరైన దూరంలో ఉంది. ఈ సరైన దూరం కారణంగానే భూమిపై నీరు ద్రవ రూపంలో నిల్వ ఉండగలిగింది. జీవం ఉండడానికి కూడా ఈ నీరే ఆధారం. అందుకే భూమిని బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. భూమి చుట్టూ ఉన్న వాతావరణ పొర జీవానికి రక్షణ కవచం లాంటిది. ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికర కిరణాలను అడ్డుకుంటుంది. ఈ వాతావరణం లేకపోతే భూమి మీద జీవం ఉండడం అసాధ్యమే. భూమిపై జీవం ఎలా ఏర్పడింది అనేది ఇంకా శాస్త్రవేత్తల్లో చర్చనీయాంశం అవుతోన్న విషయమే. అయితే కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాల్లో ఉన్న రసాయనాలు, వేడి, మెరుపుల ప్రభావంతో మొదటి తరం సూక్ష్మజీవులు పుట్టినట్టు భావిస్తూ ఉన్నారు. ఆ చిన్న సూక్ష్మజీవుల నుంచే మొక్కలు, జంతువులు, పక్షులు, మనుషుల వరకు అన్ని రకాల జీవాలు కాలగమనంలో అభివృద్ధి చెందాయి. భూమిపై అడవులు, నదులు, పర్వతాలు, సముద్రాలు, ఎడారులు అన్ని జీవానికి ఆధారాలు. మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయి. నదులు, సముద్రాలు కోట్ల జీవులకు నిలయాలుగా ఉన్నాయి. అయితే భూమిపై అతి చిన్న సూక్ష్మజీవుల నుంచి మొదలైన జీవ ప్రయాణం డైనోసార్ లాంటి అతి భారీ జీవుల వరకు వెళ్ళింది. కానీ కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఓ భారీ గ్రహశకలం ఢీకొట్టడం వలన భూమిపై డైనోసార్లు అంతరించిపోయాయని సైంటిస్టులు భావిస్తూ ఉంటారు. డైనోసార్లను ఎవరూ చూడలేదు, కానీ తవ్వకాల్లో బయటపడిన వాటి అస్థిపంజరాలను బట్టి వాటి భారీ ఆకారాన్ని అంచనా వేసుకోవచ్చు. డైనోసార్లపై అనేక సినిమాలు కూడా వచ్చాయి. సుమారు 230 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ యుగంలో మొదటి తరం డైనోసార్లు నివసించేవి. అప్పటి భూమి ఇప్పటిలా కాకుండా పూర్తిగా భిన్నంగా ఉండేది. కేవలం ఒక పెద్ద ఖండం మాత్రమే ఉండేది. అక్కడ వాతావరణం వేడిగా, పొడిగా ఉండేది. ట్రయాసిక్ తర్వాత జురాసిక్ యుగం వచ్చింది. ఈ కాలంలో వాతావరణం తేమగా మారింది, అడవులు పెరిగాయి. ఇదే కాలంలో పెద్ద శాకాహారి డైనోసార్లు అభివృద్ధి చెందాయి. వాటి తర్వాత మహాభయంకరమైన మాంసాహారి డైనోసార్లు వచ్చాయి. చివరిగా క్రిటేసియస్ యుగం వచ్చింది. ఈ కాలంలో టెరానోసారస్ రెక్స్ వంటి డైనోసార్లు జీవించాయి. డైనోసార్లలో కొన్ని చిన్న కోడిపిల్ల కంటే చిన్నవిగా ఉండేవి. ఇంకొన్ని 3 అంతస్తుల భవనం కంటే పెద్దగా ఉండేవి. కొన్ని డైనోసార్లు భారీ మెడలు, పెద్ద తోకలు కలిగి చెట్ల ఆకులు తింటూ జీవనం సాగించేవి. మరికొన్ని పదునైన పళ్లతో వేగంగా పరిగెత్తుతూ తమ ఆహారాన్ని వేటాడేవి. కొన్ని డైనోసార్లకు రెక్కల్లాంటి ఈకలు ఉండేవని సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. అంటే గాల్లో ఎగిరే రకం అన్నమాట. అలాంటి డైనోసార్ల నుంచే కోడి లాంటి జీవి ఉద్భవించిందని సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కోడి కూడా డైనోసారే అని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా డైనోసార్ గుడ్ల గురించి మనం నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం, ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉంటాయి అని. కానీ ఒకసారి లోతుగా ఆలోచిస్తే డైనోసార్ లాంటి భారీ జంతువు గుడ్లు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది. కోడి గుడ్డు పెడుతుంది, డైనోసార్ కూడా గుడ్డే పెడుతుంది. అయితే ఇవి రెండూ ఒకటేనా అని అనిపించవచ్చు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలు చెబుతోన్న సంగతులు వింటే ఇప్పటి నుంచి ప్రతి కోడిని ఒక చిన్న డైనోసార్ అనుకోకుండా ఉండలేకపోతాం. డైనోసార్లు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఎగరగలిగినవి, రెండో రకం ఎగరలేనివి. నేడు మనం చూస్తున్న కోళ్ళు, పావురాలు, పక్షులు ఇవన్నీ పూర్వకాలంలో పక్షి రకం డైనోసార్ల వారసులే. దాదాపు 60 మిలియన్ ఏళ్ల క్రితం ప్రారంభమైన యుగాంతం నుంచి ఇవి బ్రతికి బయటపడి ఇప్పటికీ జీవిస్తూ ఉన్నాయి. అసలు ప్రశ్న ఏంటంటే డైనోసార్లు కోళ్లుగా ఎలా మారాయి అని. సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టింది. దాని ప్రభావంతో భూమి మీద ఉన్న ఎక్కువ శాతం డైనోసార్లు అంతరించిపోయాయి. కానీ కొన్ని చిన్న పరిమాణంలో ఉన్న డైనోసార్లు మాత్రం బ్రతికిపోయాయి. వీటికి ఈకలు ఉండేవి. అవి వాటిని వేగంగా పరిగెత్తేందుకు, చెట్లలో దాక్కోవడానికి సహాయపడ్డాయి. కొంతకాలానికే ఇవి కొద్ది దూరాలు ఎగరడం కూడా ప్రారంభించాయి. ఈకలు కలిగి చిన్న పరిమాణం ఉన్న సమూహాన్నే థైరోపాడ్ డైనోసార్లు అని పిలుస్తారు. ఇవే తర్వాత తరాల్లో మార్పులు పొందుతూ నేటి పక్షులుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. డైనోసార్ల పరిణామ క్రమాన్ని సైంటిస్టులు చాలా స్పష్టంగా అధ్యయనం చేశారు. ఈకలు ఉన్న చిన్న డైనోసార్ల నుంచే నేటి పక్షులు పుట్టాయని అంటూ ఉన్నారు. సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం వెలోసిరాప్టర్ వంటి మాంసం తినే డైనోసార్లకు ఈకలు ఉండేవి. ఆ తర్వాత 125 మిలియన్ సంవత్సరాల క్రితం కొన్ని థెరోపాడ్లు మరింత చిన్నవిగా మారాయి. వీటిలో రెక్కలు స్పష్టంగా అభివృద్ధి చెందాయి. ఇదే సమూహం తర్వాత కాలంలో పక్షులుగా మారాయని అంటూ ఉన్నారు. 66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిని ఢీకొట్టిన భారీ ఉల్కాపాతం నుంచి అతి చిన్న ఈకలు ఉన్న
థైరోపాడ్లే బ్రతికి బయటపడ్డాయి. ఈ ప్రాణాలతో బయటపడ్డ జాతులు పక్షులుగా పరిణామం చెందడానికి 20 నుంచి 50 మిలియన్ సంవత్సరాలు పట్టిందట. చివరికి 10 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఇవి కోళ్లుగా మారాయట. అంటే నేటి కోళ్ళన్నీ కూడా డైనోసార్ల వారసులే అనుకోవాలి. కోళ్లు నిజంగా డైనోసార్లే అని చెప్పడానికి శాస్త్రీయ రుజువులు కూడా ఉన్నాయి. ఫాసిల్లలో కనిపించిన విష్ బోన్, ఎముకలు, 3 వేళ్ల పాదాలు, తుంటి ఆకారం అన్ని కోళ్లు వెలోసిరాప్టర్ రకం డైనోసార్లలో ఒకేలా ఉంటాయి. డైనోసార్ గుడ్ల నిర్మాణం, కోడిగుడ్ల నిర్మాణం కూడా దాదాపు ఒకే రకంగా ఉంటుంది. అలాగే డిఎన్ఏ జన్యువుల విషయానికి వస్తే కోళ్లలో ఇప్పటికీ మాంసం తినే డైనోసార్ల జన్యువులు ఉన్నాయని సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. కోడి దంతాలు, పొడవైన తోక, రెక్కలపై గోళ్ల వేళ్లకు సంబంధించిన జన్యువులు ఉన్నప్పటికీ అవి పని చేయకుండా ఇన్యాక్టివ్గా ఉంటాయి. ప్రయోగశాలలో ఇవి యాక్టివేట్ చేసినప్పుడు కోడి పిండాలకు దంతాలు, పొడవైన తోక, రెక్కలపై ప్రత్యేకమైన వేళ్లు పెరగడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిందట. దీంతో కోళ్లు థైరోపాడ్ డైనోసార్ల సమూహం అని తేల్చారు. కోడి, పావురం, ఆస్ట్రిచ్, చిలుక, గద్ద ఇవన్నీ శాస్త్రవేత్తల దృష్టిలో సజీవ డైనోసార్లే. కోడి పూర్తి శాస్త్రీయ నామం గ్యాలెస్ డొమెస్టికస్. ఇది డైనోసార్ కుటుంబంలో ఒక భాగమే. డైనోసార్లు అంతరించిన తర్వాత మిగిలిపోయిన ఈకలు ఉన్న డైనోసార్లు చెట్లపై నివసిస్తూ కాలక్రమేణా ఆధునిక పక్షులుగా మారాయి. అందుకే కోడిని కూడా శాస్త్రవేత్తలు జీవించి ఉన్న డైనోసార్గా పరిగణిస్తూ ఉన్నారు.